నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని హస్మత్పేట్ బోయిన్ చెరువులో గుర్రపు డెక్క పెరిగిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గతంలో గుర్రపు డెక్క పెరిగిన వెంటనే తొలగించే జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం గుర్రపు డెక్క తొలగింపులో నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెరువు అభివృద్ధి పేరిట గుర్రపు డెక్కను తొలగించి అసంపూర్తిగా అభివృద్ధి చేసి వదిలేయడంతో చెరువు పరిస్థితి మొదటికి రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. గత కొన్ని నెలలుగా చెరువు మురికి కూపంగా మారి గుర్రపు డెక్క పరుచుకోవడంతో పాటు దోమలు వృద్ధి చెంది ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. గత 6 ఏళ్లుగా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని, దీనికి తోడు ప్రస్తుతం గుర్రపు డెక్క మరో సమస్యగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు మొత్తం గుర్రపు డెక్కతో పచ్చని పార్కులా తయారైందని, దీనికి తోడు కంపు వాసన కూడా వస్తుందని, గుర్రపు డెక్కతో దోమల బారిన పడి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట్ చెరువు ప్లాస్టిక్ మయంగా మారిపోతున్న జీహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చెరువు గట్టు అంచున ప్లాస్టిక్ కవర్లతో చెరువు నిండిపోయి చెత్త డంపింగ్ గా మారిపోయిందని, చెరువు పచ్చని పార్కులా తయారైందని, అధికారులు గుర్రపు డెక్కను తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో అంజయ్ నగర్, జయశంకర్ నగర్, హస్మత్పేట్, ముస్లిం బస్తీ, బడే మజీద్, హరిజన బస్తీ, వడేర బస్తీ, సిక్కుల బస్తీ వంటి తదితర ప్రాంతాల్లో దోమలు పెరిగి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లు ఫాంగింగ్ చేస్తున్నామంటూనా అది నామమాత్రంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో దోమల బారిన పడి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు అంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి గుర్రపు డెక్కను ప్లాస్టిక్ కవర్లను చెరువు నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
10 ఏళ్ళ కింద ఈడ ఒక్క గుర్రం లెక్క కూడా లేకుండే. మా ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్ గారు ఇవన్నీ మొత్తం తీపిచ్చి, పిచ్చికారి తీపిచ్చి దోమలు రాకుండా చర్యలు తీసుకున్నప్పుడు, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ గిరంటొక్క మొత్తం చెరువు చుట్టూ మళ్ళీ పెరిగింది. దీన్ని తీయడానికి అధికారంలో రావడం లేదు. నా పేరు మక్కల సత్యనారాయణ, బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్. నేను ఇక్కడ దగ్గర 30-40 సంవత్సరాల నుంచి నివసిస్తున్న స్థానిక కార్యకర్త. నేను మా ఎమ్మెల్యే గారు మాధవరావు కృష్ణారావు గారు 10 ఏళ్ళ నుంచి ఈ చెరువుని సుందరీకరణంగా చేయదామని చెప్పేసి చాలా మంచిగా చేసిండు. రోడ్లే కానీ ఇవే కానీ అన్నీ కానీ మొత్తం ఇవన్నీ చెరువుల గుర్రం టెక్క లేకుండా కూడా బాగా చేసిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల మొత్తం గుర్రం టెక్క తీసినటువంటి అధికారులు లేరు. రోడ్ల మీద మొత్తం పార్కింగ్, ఇటు చూస్తే మొత్తం బతుకమ్మ గుండు నుంచి మొత్తం పార్కింగ్, ఇది పార్కింగ్గా మారింది. మొన్న మా ఎమ్మెల్యే గారు రోడ్డు కట్ట మీద రోడ్డు వేయించారు. అది మంచి సుందరీకరణ అవుతుంటే ఆడ పార్కింగ్ విపరీతంగా పార్కింగ్ పెట్టారు. వాళ్ళకు ఒకరు చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు 2-3 సార్లు పోలీసులు కూడా మేము ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చినాము. ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఛాలెంజ్లు వేస్తే కూడా ఆడ వినడం లేదు. ఇంకోటి వీళ్ళు అధికారులు అయితే అస్సలు ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఆ చెత్త తీసుడు లేదు, ఏం లేదు. బతుకమ్మ గుండులా మొన్న బతుకమ్మ వేసినప్పటి నుంచి దోమలు మొత్తం ఫుల్ దోమలు, మళ్ళీ గుర్రం టెక్క మళ్ళీ పెరిగింది. ఈ ప్రభుత్వం గవర్నమెంట్కి చెప్పడం లేదు, ఇంకోటి అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. అందు గురించి ఈ అధికారులు అందరూ కలిసి ఈ గుర్రం టెక్క మొత్తం తీసి దోమలు రాకపోతే చర్యలు తీసుకోవాలని చెప్పి మనం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.